ఈ రోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ కొటక్ కన్యా స్కాలర్‌షిప్ 2026-27. ఈ ప్రోగ్రామ్ అనేది కొటక్ మహీంద్రా గ్రూప్ ఇనిషియేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ మెయిన్‌గా ఎవరి కోసం డిజైన్ చేశారంటే 12థ్ క్లాస్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం చూస్తున్న అండర్ ప్రివిలైజ్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చిన డిజర్వింగ్ గర్ల్ స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్‌ని కంటిన్యూ చేసే సపోర్ట్‌ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్కాలర్‌షిప్ డిజైన్ చేయడం జరిగింది. ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే 12థ్ క్లాస్ కంప్లీట్ చేసి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ లైక్ ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ అండ్ అదర్ కోర్సెస్‌లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి పర్ ఇయర్ 1,50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ మనీతో మీ డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్‌ని కవర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకోకండి. ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్‌లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్‌షిప్ కంటెంట్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌కి వస్తే ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 20th ఆగస్ట్ 2026. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, స్కాలర్‌షిప్ అమౌంట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి ఈ స్కాలర్‌షిప్ ఇండియాలో గర్ల్ స్టూడెంట్స్‌కి ఓపెన్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి అప్లై చేసుకునే స్టూడెంట్స్ వాళ్ళ 12థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్‌లో మినిమమ్ 75% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ సచ్ యాస్ ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ 5 ఇయర్స్, ఇంటిగ్రేటెడ్ బీఎస్, ఎంఎస్ ఆర్ బీఎస్ రీసెర్చ్ in ISER, IISC Bangalore or other professional courses like design, architecture, etc. accredited NIRF or NAAC reputed institutes లో 2026 to 2027 academic year లో గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 6 lakhs ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. బట్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదు. అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్‌లో సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి పర్ ఇయర్ 1,50,000 రూపీస్ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారు అంటిల్ వాళ్ళ డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ ఈ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్‌ని కవర్ చేయడానికి యుటిలైజ్ చేసుకోవచ్చు. సచ్ యాస్ ట్యూషన్ ఫీస్‌ని, హాస్టల్ ఫీస్‌ని, ఇంటర్నెట్, ట్రాన్స్‌పోర్టేషన్, ల్యాప్‌టాప్స్, బుక్స్ అండ్ స్టేషనరీ ఇలాంటి ఎక్స్‌పెన్సెస్‌ని కవర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్‌పెన్సెస్‌ని కవర్ చేసుకోవడానికి ఈ స్కాలర్‌షిప్ అమౌంట్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన ఫీమేల్ స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ అంటే 10th క్లాస్ మార్క్ షీట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2025-2026 ఇయర్‌లో పేరెంట్స్ ఐటీఆర్ ప్రూఫ్స్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 2026-2027 అకాడమిక్ ఇయర్ ఫీ స్ట్రక్చర్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కాలేజ్‌లో ఇచ్చిన బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ లేదా లెటర్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కాలేజ్ సీట్ అలొకేషన్ డాక్యుమెంట్‌ని అండ్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్‌ని అండ్ అలాగే బ్యాంక్ పాస్‌బుక్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ఫైనల్‌గా ఇఫ్ అప్లికేబుల్ డిసెబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ సింగిల్ పేరెంట్ ఆర్ ఆర్ఫన్ క్యాండిడేట్స్ అయితే పేరెంట్ డెత్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ ఫైనల్‌గా హౌస్ ఫోటోగ్రాఫ్స్‌ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబిలిటీ మీరు రీచ్ అయ్యి ఉంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఫాస్ట్‌గా మీ అప్లికేషన్స్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి. అండ్ మీకు ఈ స్కాలర్‌షిప్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే you can comment on below your query. And for more such jobs and scholarship content, please subscribe to my channel. Thank you.